Hi, this is Ganapati, advocate from Vizag. So, now I am going to talk about a constitutional body, Election Commission. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో తనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా తను ఓన్గా ప్రతి ఒక్క డెసిషన్ తను ఓన్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. సో ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే చాలా వరకు కూడా ఎలక్షన్స్ నామినేషన్స్ వేసే ముందు వాళ్ళ దగ్గర కేసెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నామినేషన్కి అలో చేస్తున్నారు, కంటెస్ట్ చేయడానికి, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి అలో చేస్తున్నారు. ఏంటి ఈ విధంగా చేస్తే ఆ డెమోక్రసీ అనేది అబ్యూజ్ చేయబడుతుంది. సో వాళ్ళు ఏవైతే ఎలక్షన్స్ నామినేషన్లో అఫిడవిట్లో వాళ్ళ యొక్క కేసెస్, క్రిమినల్ కేసెస్ ఒక్కొక్కరికి చాలా చాలా ఉంటున్నాయి అనమాట. పొలిటికల్ ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారో అయినా కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళకి కంటెస్ట్ చేయడానికి అలౌ చేస్తుంది? దిస్ ఇస్ మై కాంటెంట్.